సిబిఐ దర్యాప్తు అడిగింది. వెంటనే దస్తగిరి అప్రూవ్డ్ గా మారాడు అప్పటికే. సిబిఐ దగ్గర అదే అవును. సిబిఐ దర్యాప్తు వద్దు అంటే జగన్ ఎందుకు ఇట్లా అని అడిగే పాయింట్ వచ్చి, కాబట్టి అప్పుడు ఏం చేయాలి, సిబిఐకే పొమ్మన్నారు. అంటే నేను మా అన్న నమ్మట్లేదు నాకు ఇవ్వన్నప్పుడు అంటే అప్పటికి తను పొలిటికల్ గా డిసైడ్ అయిపోయింది. ఎందుకని అంతకు ముందు జరిగినటువంటి కుటుంబం మీటింగ్ లో జగన్ ఆ వివరాలన్నీ చెప్పాడు. ఇదిగో ఇన్వెస్టిగేషన్ లో ఇది తేలింది, దీంట్లో ఆ డాక్యుమెంట్ బాబాయ్ వెళ్ళిపోయారు, రెండో పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లి కారణంగా అమ్మాయికి ఆస్తి రాయడం, ఆ డాక్యుమెంట్లే మర్డర్ చేసి తీసుకుంది అని. అది ఈ అమ్మాయికి నచ్చలా ఓపెన్ గా. అది తన అన్న అవినాష్ రెడ్డిని కాపాడడానికి అనుకుంది అమ్మాయి, అందుకోసం కాపాడటానికి అట్లాంటి నేరేషన్ క్రియేట్ చేస్తున్నాడు తప్పించి ఇది నిజం కాదు. ఆ డాక్యుమెంట్ కోసం ఎందుకు మర్డర్ చేస్తారు, మా ఆయన ఎందుకు చేపిస్తాడు, లేకపోతే ఇంకోళ్ళు ఎందుకు చేపిస్తాడు, మా బాబాయ్ ఎందుకు మా మేనమావ ఎందుకు చేపిస్తాడు అని అమ్మాయి అనుకున్నది. కాబట్టి ఇతనికేమో ఒక ఎవిడెన్స్ ఉంది చేతిలో, చంపింది వాళ్ళే అన్నది అంతకుముందు కూడా తెలుసు కదా, చంపింది వాళ్ళే అన్నటువంటి అందరికీ తెలిసింది. వాళ్ళ చేత చేయించింది ఎవరు అన్న దగ్గర వీళ్ళు చేయించారన్నటువంటి రిపోర్ట్ని జగన్ నమ్ముతున్నాడు ఆ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ వల్ల. లేదు అవినాష్ రెడ్డి